దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. నాజరై పాస్టర్ గారు వందనాలండి. పద్మావతి గారు వందనాలు. సరళ హ్యాన్స్ గారు వందనాలండి. రండి, మరి మనం ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో యాకోబు పాస్టర్ గారు ఉన్నారు. మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. యాకోబు పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అమ్మగారు వందనాలు. అమ్మగారు వందనాలమ్మా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. మరొక తరుణము, మరొక దినము దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనం అందరము కలుసుకొని ఆయన్ను కీర్తించుటకు, గణపరచుటకు దేవుడు మనకి ఇచ్చిన చక్కటి దినమును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి దేవుడు గత మాసములన్నీ కూడా మనల్ని ప్రేమించి సంరక్షించి ఆరోగ్యములను మనకు అనుగ్రహించి మరి యొక్క మాసంలో సజీవులుగా నిలబెట్టి మనల్ని దేవుడు తన యొక్క రెక్కల నీడలో మనకు ఆశ్రయాన్ని ఇచ్చిన ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకునిన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై నాసరన్న చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా దేవా, నమ్మదగిన తండ్రి, నీ బంగారు పాదముల దగ్గరికి వచ్చాము ప్రభువా. ఈ ఉదయకాలంలో చక్కటి నిద్రనిచ్చి దేవా, నీ కృపతో మమ్మల్ని బ్రతికించి మెలుకునిచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీ వాక్య ధ్యానమును పాటల ద్వారాగా, వాక్యం ద్వారాగా నడిపించమని ప్రార్థిస్తాం. ఇంతవరకు చక్కగా నడిపించిన గొప్ప దేవుడివి. జరగబోతున్న కార్యక్రమాలను తోడుగా ఉండి ముందుకు సాగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు వందనాలు అందరికీ. యాకోబు గారు మీట్లో ఉండిపోయారండి. సార్ మీట్లో ఉంది సార్, ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే 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 నేను మీట్లో ఉండిపోయాను. అందరికీ ప్రార్థించినటువంటి నాసరన్నకు హృదయపూర్వకమైన వందనాలు. మరి మనం చదువుకున్న వాక్య భాగంను జ్ఞాపకం చేసుకున్నట్లయితే
లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, మనము గత వారం నుండి ఒక అంశం మీద నుండి మనం వెళ్తూ ఉన్నాం. ఒక అంశాన్ని మనం తీసుకొని దాని ప్రకారంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరు అబ్రహాం కుమారుడు ఎవరు అనే ఆ టాపిక్ మీద నుంచి, అనే అంశం మీద నుంచి మనము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యంలో మనం చూస్తే, మరి బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ అనేకులకు బాప్తిసాన్ని ఇస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో తెలియజేస్తున్నటువంటి మాటలు. బాప్తిసమిచ్చు యోహాను మరి అరణ్యంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడికి రకరకాల వస్తూ ఉన్నారు. రకరకాల మనుషులు వస్తూ ఉన్నారు. వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్తే అక్కడ ఏమని ఉంటుందంటే, 7వ వచనంలో మనం చూస్తే, అతడు తన చేత బాప్తిసము పొందవచ్చిన జన సమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎంత కఠినమైనటువంటి మాట అండి. ఈ విధంగా ముక్కుసూటిగా మాట్లాడగలిగేటువంటి దైవ సేవకులు ఈనాడు అవసరం. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమాత్రం కూడా సంశయిస్తట్లేదు. అమ్మో, వీరితో ఈ విధంగా మాట్లాడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా బోధ ఎవరు వింటారో వినరో అన్న సంశయము అతనిలో లేదండి. ముఖాన్నే మాట్లాడుతున్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంద్రయంలో నుంచి దేవుని స్వరాన్ని ప్రజలకు వినిపింప చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్న మలినాన్ని ప్రజల్లో ఉన్న ఆ యొక్క ఆ వ్యసనమును తీసివేయటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, సూటిగా మాట్లాడుతున్నాడు, సర్ప సంతానమా అని. ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి, ఆలోచింపదగినటువంటి మాట. ఎవరున్నారు అక్కడ అని అంటే, మనం ఆ పైన చూస్తే ఆయన యోర్దాను నదిలో బాప్తిసము తీస్తున్నట్టుగా, అనేకులకు బాప్తిసము తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇస్తూ అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరున్నారు అక్కడ అని అంటే, అక్కడ మరి మనం 2వ వచనంలో చూస్తే, అక్కడ మనం కొన్ని వచనాలలో మనం చూస్తే, కొంతమంది సుంకపు వసూలు చేసే వారు వస్తున్నారు, కొంతమంది సైనికులు వస్తున్నారు, కొంతమంది మరి ఇట్లా రకరకాల ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడుతూ ఏమంటాడనంటే, సర్ప సంతానమా అనే పదాన్ని ఉపయోగిస్తారు. ప్రియులారా, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అక్కడ ఎక్కువగా యూదులు కనపడతారు, మనకు ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు కనపడతారు, ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని మరి ఆచరిస్తున్న వారు కనపడతారు, ఎక్కువగా ధర్మశాస్త్రమును మరి అవలంబిస్తూ ఆచరిస్తూ దాని ప్రకారంగా నడుస్తున్నటువంటి ప్రజలు కనపడతారు. విచిత్రమైనటువంటి విషయం ఏంటనంటే,
వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము అబ్రహాం కుమారులం అని వాళ్ళందరూ మరి గర్వపడుతూ ఉంటారండి. వాళ్ళందరూ కూడా గర్వపడుతూ ఉంటారు, మేము అబ్రహాం కుమారులము. ఇశ్రాయేల్ ప్రజలైతేనేమి, యూదులైతేనేమి, ఇంకా వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే మేము అబ్రహాం కుమారులము అని అనుకుంటారు. అయితే చాలా ఆలోచింపదగినటువంటి విషయం ఏంటంటే, బాప్తిస్మిచ్చు యోహాను అబ్రహాము కుమారులుగా భావిస్తూ మురిసిపోతున్నటువంటి వారితో ఏమంటాడనంటే, మీరు సర్ప సంతానము అని అంటారు. సర్ప సంతానము అనేసరికి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి అండి. ఇదేంటి, మనం అబ్రహాం కుమారులం కదా, అబ్రహాం కుమారులు అంటే మామూలు విషయం కాదు కదా. మరి వీళ్ళు అనుకుంటారు అబ్రహాం కుమారులం మనం. అబ్రహాము మరి ఏ విధంగా అయితే విశ్వాసంతో జీవిస్తున్నాడో మనం కూడా ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాం, అన్నిటిని కూడా మనం కరెక్ట్గా చేస్తున్నాం కదా, ఇంకా అబ్రహాము యొక్క స్థానానికి మనం కూడా చేరుకుంటాము అని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ మరి ఆ గర్వంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈయన వచ్చి ఏమంటాడంటే, మీరు సర్ప సంతానము, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. ఒక ఉగ్రత వస్తుంది, భయంకరమైన పెను తుఫాను వలె ఉగ్రత మీ మీదకి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు, ఎవరు తప్పిస్తారు అని నిత్యం. ప్రియులారా, ఈ విధముగా సూటిగా తన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ ఆత్మీయ దిద్దుబాటు, అవకల మరి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను వారిని దిద్దుబాటు చేసే ప్రక్రియ చాలా అవసరం. సంఘాలలో మనం చూస్తే బోధలు వింటూ ఉంటాం. మనిషికి మరి అనుకూలమైన బోధలు చేస్తూ ఉంటారు. అనుకూలమైనటువంటి బోధలు చేస్తూ మరి వారు ఎలాంటి వారైనా సరే ఏం చేస్తుంటారంటే, అమ్మో ఈ విధంగా వాక్యం చెప్తే మనకేమన్నా ఇబ్బంది ఏమో అని చెప్పి తప్పును తప్పుగా ఖండియడానికి ఎవరు ఇష్టపడరు. తప్పుగా మరి నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేయడానికి ఎవరు ఇష్టపడరు. వాళ్ళు చెప్పటం లేదు గనక వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు గనక దేవుని యొక్క మనస్సు ఆ ప్రాంతంలో ఉండదండి. దేవుని యొక్క మరి ఆ మనస్సు ఆ ప్రాంతంలో ఉండకపోగా అక్కడ అపవాది సింహాసనం వేసుకొని ఉంటుంది. అప్పుడు ఏమైపోతుందంటే మనిషిలో ఆత్మీయ గర్వం ఏర్పడుతుంది. అక్కడ మరి ఆ గర్వం అనేది మరి సింహాసనం వేసుకొని కూర్చుంటుంది. అప్పుడు దేవునికి మనము దగ్గర కాలేకపోతాం. యూదుల పరిస్థితి అంతేనండి. యూదులందరూ ఏమనుకుంటారంటే, వేరే మరి సమరయులను ఇంకా కొన్ని తక్కువ కులాలను వాటిని చూసి ఏమంటారంటే, యూదులు వీళ్ళందరూ కూడా మాకంటే గొప్పవారు కాదు, మేమే అందరికంటే గొప్పవారమే. తర్వాత మేము చనిపోతే ఇంకా అబ్రహాము రొమ్మున ఆనుకుంటాము. మనం లాజరును చూస్తాం కదా, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు కదా, అట్లా మనము అబ్రహాము కుమారులం గనక అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకోగలుగుతాం అని చెప్పి యూదులు ఒక నమ్మకం. అయితే వారి యొక్క ఆలోచన ఏంటి అనంటే, వారు భూమి మీద మరి ఎలా బ్రతికినా పర్వాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని తప్పకూడదు అన్న ఒక ఆలోచన వారిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకనే ఒకసారి యోహాను సువార్తలోనికి మనం వెళ్తే, యోహాను సువార్త
యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో వాదిస్తూ ఉన్నారు యూదులు. యేసుక్రీస్తు ప్రభు వారితో వాదిస్తూ ఉన్నారు. యూదుల యొక్క అభిప్రాయం ఏంటి అని అంటే, మేము స్వతంత్రులము, మేము ఎవరికి దాసులం కాదు, ఎవరికి మేము మరి లోబడాల్సిన పని లేదు, మేము ఎవరికి దాసత్వంలో మేము ఎవరి కింద మరి లేము అని చెప్పి వారు భావిస్తూ ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏమంటారనంటే, మీరు స్వతంత్రులు కాదు, మీరు దాసులుగా ఉన్నారు, మీరు దాసులు గనక మీరు స్వతంత్రులు కావలేను అని చెప్పి మాట్లాడతారు. అక్కడ ఏమంటాడనంటే, అందుకు మరి యూదులందరూ కూడా ఏమంటారనంటే, ఈ అధ్యాయం అంతా చదివితే మనకు వాదోపవాదాలు కనపడుతూ ఉంటాయి. అక్కడ ఏమంటారనంటే, మేము అబ్రహాం సంతానము గనక మేము దాసులం ఎందుకైతాం, మేము స్వతంత్రులమే అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎవరు స్వతంత్రులు, ఎవరు దాసులు అని అంటే, కింద వచనంలో చాలా క్లారిటీగా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారండి. ఏమనంటే 34వ వచనంలో మనం గమనించినప్పుడు, అందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ పాపము చేస్తున్నటువంటి ప్రతి వాడు కూడా మరి పాపమునకు దాసుడు. యూదుడు కానివ్వండి, మరి ఇంకెవరైనా కానివ్వండి, ఆ వ్యక్తి పాపం చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని ఏమంటారనంటే పాపమునకు దాసుడు. ఒక వ్యక్తి దాసుడుగా ఉన్నాడు. దాసుడు అనగా అర్థం ఏంటంటే, దాసునికి స్వతంత్రం ఉండదు. దాసుడు స్వేచ్ఛగా భోజనం చేయటానికి అవకాశం లేదు, స్వేచ్ఛగా పడుకొని నిద్రపోవటానికి అవకాశం లేదు, స్వేచ్ఛగా తిరగటానికి అవకాశం లేదు, స్వేచ్ఛగా కదలటానికి కూడా అవకాశం లేదండి. ఇది దాసత్వపు యొక్క ప్రధానమైన లక్షణం. అతను తినాలన్నా తన యజమానిని అడగాలి, తిరగాలన్నా యజమానిని అడగాలి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలన్నా అడగాల్సి ఉంటుంది. కనుక ఎవరు ఇంత ఘోరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారనంటే ఆత్మీయ దాసత్వము అని మనం చెప్పుకోవచ్చు. ఆత్మీయ దాసత్వము అనగా మరి ఆత్మకు దాసత్వము ఆవరించడం, శరీర దాసత్వం కాదు, ఆత్మీయ దాసత్వం. ఇది ఎవరు కలిగి ఉన్నారు అనంటే యూదులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందువల్ల యూదులే కాదండి, దేవునిగా నమ్ముకొని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నిరంతరం ప్రార్థనకి వెళ్తూ దేవునితో సహవాసము చేస్తూ అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ, ఇంకా చెప్పాలంటే సంఘాలలో మెంబర్స్గా ఉంటూ, ఇంకా నాయకులుగా ఉంటూ, ఇంకా ప్రతి దాంట్లో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తూ కూడా ఎప్పుడైతే పాపములో పడిపోతారో, ఎప్పుడైతే పాపమునకు తన మనస్సును అప్పచెప్తారో, పాపమునకు బానిసైపోతారో, వారు ఎవరైనా సరే వారు ఏమంటారనంటే వారిని ఆత్మీయ దాసత్వములో ఉన్నటువంటి వారు. ఆత్మీయ దాసత్వంలో ఉన్నారు గనక వారు
దాసులే గాని యజమానులు కాలేరు. ఇంకా చెప్పాలంటే స్వతంత్రులు కాలేరు. ప్రియులారా, ఈ ముసుగులో చాలా మంది రహస్యమైనటువంటి స్థితిలో చాలా మందిని సాతాను పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘములోకి వచ్చేసరికి సంఘ పెద్దలుగా ఉంటున్నారు, సంఘ విశ్వాసులుగా ఉంటున్నారు, సంఘంలో మంచి నెంబర్స్గా ఉంటున్నారు, మంచి ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తులుగా సంఘాల్లో ఉంటున్నారు. అయితే రహస్యంగా తమ యొక్క స్థితి ఎవరికి తెలియనట్టుగా రహస్యమైనటువంటి పాపాలలో కూరకపోయి వారు ఏమైపోతున్నారనంటే మరి ఆత్మీయ దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ ఆత్మీయ దాసత్వంలోనికి వెళ్ళిపోగా పరిస్థితి ఏమైపోతుంది అనంటే దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. చూడండి, బయట వాళ్ళ గురించి మనకు అనవసరం. మారు మనసు పొంది రక్షణ పొంది యేసు క్రీస్తు యొక్క పాత్రలో చేయి వేస్తూ నిరంతరము సంఘములో సభ్యులుగా జీవిస్తున్న మన స్థితిని మనము ఏ విధంగా స్వతంత్రంగా ముందుకు నడిపించుకోగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఎలా మనము నీతిమంతులముగా ఎంచబడతాం, ఎలా మనము దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం? ఆలోచించాల్సిన విషయము ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. ఇక్కడ వీళ్ళు గర్వపడుతున్న విషయం ఏంటనంటే, మేము అబ్రహాము కుమారులము, మేము అబ్రహాము మరి సంతానమునకు చెందిన వారమే, మేము దాసులం కాదు, మేము స్వతంత్రులమే అని అంటే, అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, మీరు అబ్రహాము కుమారులని గర్వపడుతున్నారు, కానీ దేవుడు తలుసుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాముకు కుమారులను మరి కలిగించగలడు. రాళ్ల వలన అబ్రహాముకు కుమారులను కలిగించగలడు. అవునండి, ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు కదా. భూమి మీద సమస్తం సాధ్యమే కదా. ఆయనకు మరి భూమి మీద మరుగైనది ఏమి లేదు, సమస్తమును సాధ్యమే. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క చిత్తం ఏంటి అనంటే, దేవుని యొక్క ఆలోచన ఏంటి అనంటే, మనమందరము స్వతంత్రులుగా ఉండాలని, ఎవరిని కూడా దాసులుగా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. దాసత్వపు కాడి కింద ఉన్న మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆ కాడిని తొలగించినట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని స్వతంత్రులుగా చేయాలని మనం దేవుడు తన చిత్తములో ఉన్నది గనక ఈ లోకానికి వచ్చాడు. కానీ మానవుని యొక్క పరిస్థితి ఏంటి అనంటే, స్వేచ్ఛగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, ఇంకా తమ యొక్క నచ్చినట్టుగా బ్రతకాలి అని చెప్పి ఇదే కోణంలో ఆలోచిస్తూ ఏమైపోతుందంటే ఆత్మీయతలో నుండి కాస్త మరి పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితి. అక్కడ మరి సాతాను యొక్క హస్తంలో పడిపోవడం, సాతానుకు మరి బానిసలైపోవడం, ఇక అందులో నుంచి తేరుకోలేకపోవడం, అందులో నుంచి బయటికి రాలేకపోవడం, అందులో నుంచి బయటికి రాలేక ఇటు సంఘములో నుండి సంఘములో నుండి మరి మానుకోలేక, ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభు బల్లలో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు తమ యొక్క పాపమును సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒప్పుకోవడము ఒక ప్రక్రియ అయితే, దాన్ని విడిచిపెట్టడం మరొక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అయితే ఏమైపోతుంది అనంటే, ఒప్పుకుంటున్నారు, దేవా ఇదిగో ఫలానా రోజు, ఈ వారంలో ఫలానా రోజు పాపం చేశానయ్యా. పాపం అంటే వ్యభిచారం అనే ప్రక్కకూడదండి. దేవునికి అయిష్టమైనటువంటి జీవితం ఏదైనా కూడా
అది పాపంలోనికి పరిగణింపబడుతుంది. అది మరి మనము ప్రభు బల్లలో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు ఆ యొక్క పాపమును ఒప్పుకోవడం ఒకటి, విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యం. ఏమైపోతుంది అని అంటే, మరి ఒప్పుకొని విడిచిపెట్టగలిగేటువంటి మనసు ఉంటే ఓకే, కానీ చాలా మంది ఇలా ఆలోచిస్తున్నారు. నేను సంఘ పెద్దను కదా, నేను బల్లలో పాలిభాగస్తుడు కాకపోతే మిగతా వారు నా గురించి ఏమనుకుంటారో, వారు ఎలా ఆలోచిస్తారో, కనుక నేను బల్లలో వేయాలి చెయ్యి అని చెప్పి ఆ పాపమును అలాగనే పక్కన పెట్టేసి బలలో చేయి వేస్తాం. పోనీ ఒకవేళ ఒప్పుకొని చేయి వేస్తారు, బయటకు వచ్చిన తర్వాత మరలా అదే పాపంలో పడిపోతున్నారు. ప్రియులారా, ఇది ఎలాగుంటది అని అంటే ఆధిక్యతతో కూడినది కాదండి. ప్రభు బల్ల మనం ఎలా ఆలోచించాలని అంటే ఆధిక్యతతో కూడింది కాదు. ఇది పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని ప్రతి దినము వదిలిపెట్టాలి. ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడనంటే మనము వదిలిపెట్టేసేయాలి, మన పాపములను వదిలిపెట్టేసేయాలి. చాలా మంది అలా వదిలిపెట్టలేని పరిస్థితుల్లో వాటిని మరలా బయటికి వెళ్ళినాక వాటిలోనే ఉంటున్నారు. అందుకనే అక్కడ చాలా క్లారిటీగా దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు నిజంగా ఆ భాగం చదివినప్పుడు చాలా భయం వేస్తుంది. అందులో పాల్గొంటున్నప్పుడు ఇంకా భూతద్దమాల పెట్టి మన మనస్సును మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అక్కడ ఏమని ఉంటుందంటే చాలా మంది నిద్రించారు, అనేకులు రోగములతో ఉన్నారు అని చెప్పి ఆ యొక్క 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆ కింద భాగంలో అవివేకంగా చేయి వేస్తున్నారు గనక చాలా మంది నిద్రించారనే మాటను మనం చూస్తాం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. దేవుడు ఒక ఆత్మీయ సహవాసము పెంపొందింపబడాలని, ఒక ఆత్మీయంగా కుటుంబాలు ఆశీర్వదింపబడాలని ఆయన మనందరికీ ఒక సాదృశ్యాన్ని, తన యొక్క శరీరముగా రొట్టెను, తన యొక్క రక్తముగా ద్రాక్షరసమును ప్రతి దినము మనకు అనుగ్రహిస్తూ ఉంటే దాన్ని మనం ఎలా చేస్తున్నాము అంటే మన కుటుంబాలకు శాపాన్ని తెచ్చుకునే ఒక విధంగా ఒకవేళ అలా చేస్తున్నామేమో. అందరు కాదండి, దేవుని సన్నిధిలో రహస్యంగా పాపం చేస్తూ పాపమునకు బానిసత్వంలోనికి వెళ్ళిపోయి పాపమునకు దాసులైపోయి పాపమునే మరి వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి ఈ వాక్యము మరి తెలియజేయబడుతూ ఉంది. దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకని అక్కడ మనం చదివినప్పుడు వారు అనుకుంటారు, మేము అబ్రహాము సంతానం అంటే ఇంకా మాకు ఎలాంటి ఏమంటారంటే ఒక మంచి ఒక పెద్ద అఫీషియల్ ఒక అధికారి ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు ముందుగానే లెటర్ ఇచ్చారనుకోండి రమ్మని, అది తీసుకొని పోయి అక్కడ గేట్లో ఉన్న వాచ్మెన్ చూపిస్తే సరిపోద్ది. అదే ఏమి లేనటువంటి వాడు అక్కడికి వెళ్తే ఎవరు ఏంటి ఎలా ఎక్కడ ఎవరు అని వివరాలు అడుగుతారు కదా. వీళ్ళ అభిప్రాయం కూడా ఏంటనంటే మేము అబ్రహాం కుమారులం కదా, మాకు ఇంకా ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, మేము డైరెక్ట్గా ఆయన దగ్గరికి మేము వెళ్ళిపోతాం, మేము మరి అందరికంటే గొప్పవారిమే అని చెప్పి వారు విర్రవీగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది, ఎవరు అబ్రహాం కుమారులు అని అంటే స్వతంత్రంగా మరి దాసులు మరి ఆ దాసులుగా ఉండకుండా స్వతంత్రులుగా జీవిస్తారో, పాపమనే దాసత్వము లేకుండా పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తును హత్తుకొని జీవిస్తారో వారు స్వతంత్రులుగా మనం చూస్తున్నాం. ఒకసారి
మరి రోమీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్తే అక్కడ రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తున్నాం. 17 నుండి 19 వరకు మనం చూస్తే మరి నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయున్నై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? చూడండి, ఇక్కడ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే యూదులని గర్వంగా చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యూదులని గర్వంగా చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారనంటే ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు. దేవుని యందు అతిశయిస్తూ ఉన్నారంట. ధర్మశాస్త్రమును ఆశ్రయించి వీరు దేనిని ఆశ్రయించారనంటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించారు. అయితే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆశ్రయించటం లేదండి. వీరు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారు. చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాగనే ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించరు. వారికి నచ్చినటువంటి వాక్యం వారు ఎంచుకుంటారు, దాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు, దాని ప్రకారంగానే వెళ్తూ ఉంటారు. బైబిల్ మొత్తం వారు ఆ అధ్యాయం అంతా కూడా చదివి అర్థం చేసుకోరు. అందులో ఉన్న ఒక్క వచనాన్ని మాత్రమే చదువుతారు. ఇదే హైలైట్, ఇదే వాస్తవం అని అనుకుంటారు. ప్రియులారా, ఇది ఒకవేళ చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎగ్జాంపుల్గా ఒక చిన్న మాటను తెలియజేస్తాను. ఒక చోట స్త్రీలు మౌనంగా ఉండాలి అని తెలియజేస్తారు. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు స్త్రీలు మౌనంగా ఉండాలి అని అంటారు. అది పాయింట్ అటుగా ఇంకా తీసుకుంటారు. ఇంకా ఎవరు కూడా స్త్రీలు మాట్లాడకూడదు, ఎవరు కూడా వాక్యం చెప్పకూడదు, ఎవరు కూడా పాటలు పాడకూడదు, వాళ్ళు కాముగా ఉండిపోవాలి. ఈ విధంగా ఒక వర్గం ఈ విధంగా ఆలోచిస్తుంది, ఇంకొక వర్గం ఇంకొక విధంగా ఆలోచిస్తుంది. ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఏం చేస్తారంటే ఆ ఒక్క పదం మీదనే ఆధారపడి ఉంటారు. ఎందుకు అలా చెప్పాడు, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, అక్కడ ఎందుకు ఆ మాట ఉపయోగించాల్సి వచ్చింది, అధ్యాయం అంతా చదివితే అక్కడ స్త్రీల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థమైపోద్ది. అంత ఘోరంగా అక్కడ ఉంది కనుక అమ్మ మీరు కొద్ది రోజులు అట్లా కాముగా ఉండండి అని తెలియజేస్తూ పత్రిక ఆ పౌలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అదంతా పక్కన పెట్టేసి అది ఒక్కటి తీసుకుంటాం. అందుకనే ఇక్కడ వీరు ఎలాగున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వీరు ధర్మశాస్త్రం మీదనే ఆధారపడి ఉన్నారు, కానీ యేసుక్రీస్తు లేక దేవుని యందు వారు అతిశయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దగ్గర మనము అతిశయించకూడదు. మనము దేవుని దగ్గర తగ్గింపు కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి, దేవుని సన్నిధిలో మనము మరి దేవునికి లోబడే జీవితం మనం కలిగి జీవించినప్పుడు దేవుడు అత్యధికముగా మనల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం మనం చూస్తామండి. తన్ను తాను తగ్గించుకున్న వాడిని నేను హెచ్చించేదను అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తాడు. ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఎవరైతే పాపమును విడిచిపెడతారో వారు అబ్రహాము కుమారుడుగా పరిగణలోనికి తీసుకోబడుతుంది. పాపము మనిషి జీవితంలో ఉన్నంత వరకు, పాపము మనిషిని పరిపాలన చేస్తున్నంత వరకు మనము పొరపాటున కూడా అబ్రహాము సంతానం అని చెప్పుకోవటానికి అవకాశం లేదు.
అందుకనే ఇంకా చాలా క్లారిటీగా దేవుని వాక్యము మనం చూస్తే 28వ వచనం, ఇందులోనే 2వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ ఎవరైనా ఒకరు చదవండి. నేనే చదువుతున్నాను మొదటి నుంచి కూడా. ఒకసారి చదివి వినిపించండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే చదవండి సార్. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. అది చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఎంత క్లారిటీ చూడండి. చాలా మంది బాహ్యం అంటే శరీరమునకు సంబంధించినటువంటి విధంగా ఆలోచించారు. ఇలా ఆలోచించేస్తూ ఉంటారు. మనం బాప్తిసం తీసుకున్నాం కదా, మనము ప్రతి ఆదివారం బలలో చేవేస్తున్నాం కదా, ప్రతి మీటింగ్కు మనం ముందుంటున్నాం కదా, ప్రతి ప్రేయర్కు మనము ముందుంటున్నాం కదా, ఇంకా మనకు మించిన విశ్వాసులు లేరు, మనకు మించినటువంటి మరి ఇంకా సభ్యులు లేరని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, పాపం ఈ యూదులు కూడా అలాగనే అనుకున్నారండి. అందుకనే అపోస్తలుడైన పౌలు వారికి క్లారిటీగా తెలియజేస్తా ఉన్నాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైనటువంటి సున్నతి కాదు, ఆత్మీయముగా యూదుడైన వాడే యూదుడు. ఎలా ఇది అని అంటే, దేవుని సన్నిధిలో దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాలి. సంపూర్ణంగా విశ్వసించిన వాడు, దేవుణ్ణి నమ్మినవాడు, దేవుణ్ణి దేవునిగా ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు పాపమునకు తావు ఇవ్వరు, పాపమునకు అవకాశం ఇవ్వరు, పాపమునకు సమయం ఇవ్వరు, పాపపు ఆలోచనలకు ఇంకా అవకాశం ఇవ్వరండి. ఈ విధంగా ఎవరైతే ఉండగలుగుతారో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఆత్మీయమైనటువంటి కుటుంబము, ఆత్మీయమైనటువంటి జీవితము దేవుని సన్నిధిలో ఎవరైతే జీవిస్తారో వారు ఆత్మీయమైనటువంటి అబ్రహాము కుమారులుగా పరిగణలోనికి తేబడతారు. కనుక మనము ప్రతిదినము కూడా, అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంటుందంటే, మానవుని యొక్క హృదయము వస్త్రం లాంటిదంట. మనం వేసుకున్నటువంటి బట్టలతో సమానం. బట్టలు ఉదయకాలము బాగా ఇస్త్రీ చేసి నీట్గా మంచిగా మంచి బట్టలు వేసుకుంటాం, సాయంత్రానికి అవి మార్చిపోతాయి కదా. మన హృదయం కూడా అలాంటిదేనండి. ఒకవేళ మనము మన హృదయాన్ని ప్రతిదినము శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా శుద్ధి చేసుకోకపోతే బట్టలు ఏ విధంగా మురికి పట్టి స్మెల్ వస్తాయో, మన హృదయం కూడా పాపం అనే మరకలతో నింపబడి దేవునికి దూరం అయిపోయి చాలా పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే దావీదు, హిస్సోపుతో నన్ను శుద్ధి చేయము అని అంటాడండి. హిమము కంటే తెల్లగా కడుగుము అని అంటాడు దావీదు. ఎందుకనంటే ప్రతి క్రైస్తవునిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటనంటే, హృదయము ప్రతిదినము శుద్ధి చేయబడాలి. ప్రతిదినము హృదయము శుద్ధి చేయబడకపోతే పాపము మనిషిలోనికి వెళ్ళిపోతే, పాపము మనిషిని అది మొట్టమొదటి చేసే పని ఏంటంటే బానిసగా చేస్తుంది. బయటికి రాలేరు. ఇంకా బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కాదు. ఒకసారి స్మోకింగ్ చేసి వాళ్ళని అడగండి, 4 రోజులు మీరు స్మోకింగ్ చేయకుండా ఉండగలుగుతారా అని. 4 రోజులు కాదు కదా, ఒక్క రోజు కూడా వాళ్ళు ఉండలేరు. ఇంకా మనం ఆలోచన చేస్తే, వాడు స్మోకింగ్ చేయకపోతే ఆ రోజు
టూలైట్కి కూడా వెళ్ళలేడండి. అంత భయంకరమైనటువంటి బానిసపు అలవాటు పడిపోతాడు. అతను ఉండేదేమో 6 అడుగులు ఉంటే 2-3 అంగుళాలు కలిగినటువంటి ఆ యొక్క బీడి కానీ సిగరెట్కి కానీ బానిస అయిపోతాడు. పాపం అనేది కూడా మనిషి జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని మరి కలుగజేస్తుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము మన హృదయము ప్రతినిత్యము శుద్ధి చేయబడాలి. ప్రతినిత్యము దేవుని సన్నిధిలో మరి మనము హిసోపును వలె తెల్లగా మన హృదయాన్ని కడుక్కొని దేవుని సన్నిధిలో ఆయనతో ఆనందించగలిగే గొప్ప అవకాశము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినది. ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప స్వేచ్ఛ, ఇంత గొప్ప అవకాశము మరి దేవుడు మనకు అనుగ్రహిస్తే దాన్ని ఉపయోగించుకోనకుండా మనము పాపమునకు బానిసలయమైపోయి ఎన్నో శాపాలు తెచ్చుకుంటున్నాం, ఎన్నో నష్టాలు తెచ్చుకుంటున్నాం, ఎన్నో మరి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనికి వెళ్తున్నాం. కారణం ఏంటంటే అపవిత్రమైన మనసుతో ఆరాధనలో పాల్గొనడం వల్ల, అపవిత్రమైన హృదయముతో బలలో చేయివేయడం వల్ల, అపవిత్రమైనటువంటి జీవితంతో దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఎంత నష్టాన్ని అనుభవిస్తున్నామో ఆలోచించాల్సిన విషయం. కనుక దేవుని సన్నిధిలో మనము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఆలోచించుకుందాం. దేవునికి అతి దగ్గరగా ఉందాం. దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. దేవుని సన్నిధిలో హ్యాపీగా గంతులు వేద్దాం. మనస్పూర్వకంగా ఆరాధిద్దాం. మనస్పూర్వకంగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఆయన ఆరాధిస్తూ, ఆత్మను కుమ్మరింపబడుతూ, పరిశుద్ధాత్మతో నింపబడుతూ దేవుని కొరకు ఒక నీతి సాధనములుగా, ఒక స్తంభములుగా దేవుని కొరకు మనం నిలబడదాం. ఆయన రాకడ సమయంలో మరి ఎత్తబడే గుంపులో చేర్చబడి ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన వారిగా ఉందాం. ఒక చిన్న మాట, ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనము ముగింపులోనికి వెళ్దాం. అదే లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ చాలా మంచి మాటను మనం చూస్తాం. 8వ అధ్యాయము 15వ వచనం. 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మంచి మనసుతో వాక్యాన్ని వినాలండి. మంచి మనసుతో వాక్యం వినకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు, ఎన్నో మరి అభియోగాలు, ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటుంటాం. మనము ఎలాంటి మనసుతో వాక్యాన్ని, కలవరపడే మనసుతో వినకూడదు, తొందరపాటు మనసుతో మనము అర్థం చేసుకోకూడదు. ఎలాంటి మనసు అంటే మంచి మనసు కలిగి మనము దేవుని వాక్యాన్ని వినాలి. తర్వాత ఏం చేయాలి? దానిని అవలంబించాలి. అవలంబించడం అంటే దాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. ఈ వాక్యము నా హృదయంతో ఏ విధంగా మాట్లాడుతుంది, నాకు ఏ విధంగా సహాయపడుతుంది, ఈ వాక్యం ద్వారా నేను ఎలా మార్పు చెందాలి, ఈ వాక్యం ద్వారా నా బ్రతుకు ఎలా మార్చుకోవాలి అనేది ఆలోచన చేసుకొని ఏం చేయాలంట? ఓపికతో ఫలించాలి. ఓపికతో ఫలించాలి. మొదటిది మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. రెండోది అవలంబించుకోవాలి. మూడోది ఓపికతో ఫలించాలి. ఫలించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫలించకపోతే మనకు తెలుసు, ఆయన నరికి అగ్నిలో పడవేస్తాడని మనకు తెలుసు. కనుక క్రైస్తవ జీవితంలో మనము ఫలించగలిగే ఒక మంచి సాధనములుగా దేవుని కొరకు పనిచేద్దాం. ఆయన రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా ముందుకెళ్దాం. వారినే అబ్రహాము కుమారులు అని అంటారు. కనుక మరి ఆ విధంగా మనము ఆత్మీయంగా ముందుకెళ్తూ దేవుని సన్నిధిలో బలపరచబడదాం. దేవుడి మాటలు దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 చక్కని వాక్య సందేశము విన్నాము. పరలోకము చేరేటప్పుడు అబ్రహాము కుర్చీ వేసుకొని ఆ మార్గంలో కూర్చుంటాడట. అబ్రహాము సంతానమైన వారిని ఏ విధమైనటువంటి ఆంక్షలు పెట్టకుండా పరలోకంలోకి చేర్చుకుంటాడని యూదులు అనుకుంటారట. కాదు సుమండి, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. అబ్రహామునకు ఈ రాళ్ల వలన సంతానము పుట్టించగలడు దేవుడు. అబ్రహాము పిల్లలైతే ఎటువంటి నియమ నిబంధనలకు లోనవ్వకుండా తిన్నగా పరలోకానికి ప్రవేశిస్తారని యూదుల అభిప్రాయం. ఒక ఇశ్రాయేలీ దేశస్థుడు యవనస్తుడు నాతో వాదం పెట్టుకుంటాడు. మీరు మూర్ఖులురా, మేము ప్రవక్త అని నమ్మిన యేసు ప్రభువును దేవుడు అనుకుంటున్నారా? అవును, మేము మూర్ఖులమేనండి. పరలోకమునకు వెళ్ళే మార్గము యేసులోనే ఉన్నదని తెలిసిన వారమండి. యేసు రక్తములో విమోచనము పొందితేనే పరలోక రాజ్యం ప్రవేశిస్తామండి. అది మా విశ్వాసం అండి అని ఒప్పుకుంటున్నాను. అబ్రహాము కుమారులు సార్వత్రిక సంఘములో యేసు రక్తములో విమోచనం పొందిన వారందరూ అబ్రహాము కుమారుడు. వారికే పరలోక రాజ్యము ప్రవేశము. వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఏ కులము, ఏ జాతి, ఏ మతముతో నిమిత్తము లేదండి. కేవలము యేసు నామములో రక్షణ ఉన్నదండి. యేసు నామమును అంగీకరించిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారండి. అయితే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. పాపము పలు విధముల ప్రయత్నం చేస్తూ ఉంటుందండి మలినం అంటించడానికి, పాపములో పడవేయటానికి. చూపు ద్వారా, చేతల ద్వారా, పనుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, తలంపుల ద్వారా పాపము అందుబాటులోనే ఉన్నదండి. పాపమునకు వేరై పాప పంకిలమునకు దూరముగా ప్రవర్తన ఆడుకున్న వారే, యేసు రక్తంలో రక్షణ పొందిన వారే అబ్రహాము కుమారులు. నిజముగా అబ్రహాము కుమారుడు. దేవుని వాక్యము చక్కగా సరళ రీతిగా మనకు అందించిన యాకోబయ్య గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు క్లుప్తముగా ప్రార్థన చేస్తారా? ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నీకే స్తుతి స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య, మరొక నూతన ఉదయకాల సమయంలో అయ్యా నీ దాసుల ద్వారా ప్రభా వెల్లడపరిచిన జీవకరణ మాటలు బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభా, హృదయాలు ఎరిగిన వాడువు నాయన ప్రభా, హృదయ తలంపు ఎరిగిన వాడువు. నీకు ఏది మరుగు ఉండలేదు ప్రభు నాయన. అయ్యా నువ్వు నచ్చే జీవితాలు, నువ్వు మెచ్చే జీవితాలు, నిన్ను మహింపరిచే జీవితాలు, నీ నామాన్ని ఈ లోకంలో మా కుటుంబాల్లో మేము ఉండే పరిసరాల్లో నీ నామాన్ని పరిశుద్ధపరిచే జీవితాలు ప్రభు మీట్లో ఉన్న మా అందరికీ కూడా దయచేయండి. ఇంకా నీ సన్నిధి, నీకు అనుభూతినైనా, నీ యొక్క ఆత్మీయ నన్ను అనుభూతినైనా ప్రభు ఇంకా అభివృద్ధి పొందటానికి నైనా నువ్వు మాకు సహాయం దయచేయండి. దేవానికి స్తుతి స్తోత్రం. అయ్యా వాక్యం వివరించిన ప్రభు నీ దాసులను దీవించండి నాయన.
అలాగే ఈ మీటింగ్ నడిపిస్తున్న నీ దాసులను దీవించను ప్రభువానికి వందనాలు. మాలో ఇంకెవరైతున్నానా అయ్యా అనారోగ్య కారణంగా బాధపడుతున్నారో, బలహీనంగా ఉన్నారో అటును ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, స్వస్థపరచండి. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు